నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో ఉల్లిపాయ బోండా ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. ఈ బోండాలు సేమ్ బయట బండి మీద తినే బోండాల్లానే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే బండి మీద చేసే అల్లం చట్నీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీటి స్మెల్, టేస్ట్, టెక్స్చర్ సేమ్ బయట బండి మీద చేసిన బోండాలనే ఉంటాయండి. సో ఎలా చేయాలో చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇడ్లీ పిండితో బోండాలు చేస్తున్నామని చెప్పాను కదా. సో ఇడ్లీ పిండి ఇక్కడ 1 కప్ వరకు ఉంటుందండి. 1 కప్పు ఇడ్లీ పిండికి 3/4 కప్పు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా పిండి యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/4 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా బోండా వేసేటప్పుడు ఇలా జారిపోయేలాగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, 2.5 అంగుళాల అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఇక్కడ నేను 6 యాడ్ చేస్తున్నా అండి. అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసే వాటర్ హాట్ వాటర్ యాడ్ చేస్తే చట్నీ అనేది 1 వారం వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకుతో తాలింపు పెట్టుకొని చట్నీలోకి యాడ్ చేసుకుంటే బండి మీద చేసే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్లే. పల్లీ చట్నీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసా అండి, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చట్నీని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బోండాలు ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పిండిని బోండాలాగా వేసుకోవటమే అండి. నేను ఇక్కడ మీడియం సైజులో బోండాలు వేస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బోండాలు వేసుకోవచ్చు. బోండాలు వేయడానికి ఆయిల్ ఎక్కువే కావాలండి. అప్పుడే బోండా వేసినప్పుడు రౌండ్గా వస్తుందన్నమాట. ఆయిల్ కనుక తక్కువ ఉంటే బోండా షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అండ్ అలాగే ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బోండాలను ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంటే బోండా అనేది పైన మాడిపోయి లోపల పిండిలాగా ఉంటుంది. అలాగే లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయితే చాలండి, మీకు మంచి బోండాలు అయితే వస్తాయి. బోండాల్ని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయినా కూడా ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయండి. సో పిండి లూజ్ అయినప్పుడు కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా ఎర్రగా కాలిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవటమే అండి. సో చూసారు కదా ఇడ్లీ పిండితో ఉల్లిపాయ బోండా ఎలా చేయాలో. సో ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ బండి మీద తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, బోండా అనేది గట్టిగా లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయింది. నేను చెప్పినట్లు చేస్తే మీకు పర్ఫెక్ట్ బోండా అనేది వస్తుందండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.